ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యోన్నమః. నవరాత్రుల్లో 5వ రోజు వినవలసిన కథ 108 శక్తిపీఠముల కథ. ఒకప్పుడు అమ్మవారి పరమ భక్తుడు దూర్వాస మహర్షి మణిద్వీపమునకు వెళ్ళాడు. మణిద్వీపమునకు వెళ్ళి అమ్మను పూజించాడు. మాయాబీజం జపించాడు. ఆ జపమునకు అమ్మ మెచ్చుకొని, నాయనా, నీ కోరిక ఏమిటి అంటే, నేనొక పూలమాలను అల్లి పట్టుకొచ్చాను, నీ మెడలో వేసే భాగ్యం నాకు ఇవ్వు తల్లి అన్నాడు. అందుకు అమ్మవారు సరే అన్నది. అమ్మ సరే అన్నాక ఆ దండను అమ్మకు వేశాడు. ఆ దండ అమ్మ మెడలోకి చేరగానే ధగధగా వెలిగిపోయింది. పువ్వులు బంగారపు రంగులో వెలిగిపోతున్నాయి. స్వర్గంలో ఉన్న పారిజాత పుష్పముల కన్నా మరింత గొప్పగా శోభను కలిగి ప్రకాశిస్తున్నాయి. ఆ పూల చుట్టూ రకరకాల తుమ్మెదలు చేరాయి. నిజానికి అవి తుమ్మెదలు కాదు, వేద మంత్రములు. ఈ పువ్వుల నుండి తేనె కారడం కూడా మొదలుపెట్టింది. తరువాత అమ్మ దూర్వాస మహర్షితో, నీ కోరిక ఏమిటి అని అడిగింది. అందుకు మహర్షి, తల్లి, ఎక్కడో ఉన్నటువంటి నేను తెచ్చినటువంటి పూలమాలను నీవు ధరించావు. ఇంతకు మించినటువంటి భాగ్యం ఎవరికి దక్కుతుంది? ఇక నాకు వేరే కోరికలు ఏమీ లేవు. ఈ దండ నీవు మెడలో వేసుకున్నాక నీవు దీవిస్తే నాకు చాలు తల్లి అన్నాడు. నా శరీరం విడిచిపెట్టాక నీ లోకానికి నన్ను పిలిపించుకుంటే చాలు అన్నాడు. అప్పుడు అమ్మ తన మెడలోని మాలను తీసి దూర్వాసుడికి ఇచ్చింది. ఇది నా శేషమాల, అంటే ధరించి ఇచ్చిన మాల. నీకు ఎవరిపైన ప్రేమ కలిగితే ఆ భక్తుడికి నువ్వు ఇవ్వవచ్చు. ఇచ్చే ముందు వాడు నా భక్తుడో కాదో మాత్రం చూసి ఇవ్వు అన్నది అమ్మ. ఇచ్చిన మాలను తీసుకుని మణిద్వీపం నుండి బయలుదేరి వస్తుండగా మార్గమధ్యంలో దక్ష ప్రజాపతి కనిపించాడు. దక్షుడు దూర్వాసుడికి నమస్కరించి, ఈ దండ చాలా బాగుంది, నాకు ఇవ్వగలరా అని అడిగాడు. దూర్వాస మహర్షి నుంచి అమ్మ ఇచ్చిన దండ అని తెలుసుకున్నాక, ఈ దండ నాకు ఇస్తే నేను పూజామందిరంలో పెట్టుకుని పూజించుకుంటాను అన్నాడు దక్షుడు. దక్షుడంతటి వాడు అడిగాడు కనుక దక్షుడికి ఈ మాల ఇవ్వడం సమంజసంగా ఉంటుందని భావించాడు దూర్వాసుడు. ఈ దండను తీసుకుని ఇంటికి వచ్చి పూజామందిరంలో పెట్టడం మర్చిపోయాడు దక్షుడు. ఇంటికి రాగానే భార్యను చూసి ఆ వ్యామోహంలో పడి మాలను మంచంపై ఉంచాడు. అదే మంచంపై భార్యతో పశువులాగా క్రీడించాడు. మాలను మంచంపైనే ఉంచిన ఈ దోషం వల్ల ఆ క్షణం నుంచే అతడు దురహంకారిగా మారిపోయాడు. దురహంకారం వల్ల శివుడిపై ఆగ్రహించాడు. శివుడిని వ్యతిరేకించి శివుడికి వ్యతిరేకంగా యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞం శివుడికి వ్యతిరేకంగా చేయడం వల్ల తన కూతురైన సతీదేవి వచ్చినా ఆమెను అవమానపరిచాడు. దాంతో సతీదేవి అక్కడికక్కడే యోగాగ్నిలో తనను తాను కాల్చివేసుకున్నది. అమ్మ తన శరీరానికి నిప్పు అంటించుకోగానే ఆ శరీరం కాలిపోయి నల్లని కట్టె బొగ్గులాగా తయారైంది. దాంతో ఈశ్వరుడు తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. సతీ నా ప్రాణం, సతీ నా సర్వస్వం, ఇటువంటి సతీదేవిని అన్యాయంగా అవమానించి ఆమెను ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించిన ఈ దక్షుడి యజ్ఞాన్ని నాశనం చేస్తాను అని తన జటాజూటాన్ని తీసి నేల మీద కొట్టాడు. ఈశ్వరుడు నేల మీద కొట్టిన జటాజూటం నుండి 2 పుట్టుకొచ్చారు. అందులో ఒకరు వీరభద్రుడు. ఆకాశాన్ని అంటుతున్న శరీరంతో వేల చేతులతో పుట్టాడు. తల వెంట్రుకలు అగ్ని జ్వాలల వలె దగదగా మెరుస్తున్నాయి. నోట్లో కఠినమైనటువంటి దంష్ట్రలు ఉన్నాయి. చేతిలో గండ్రగొడ్డలి ఉన్నది. భయంకర ఆయుధాలు ధరించాడు. వీరభద్రుడు మరొక రుద్రుడిలా కనిపిస్తున్నాడు. నాతో పాటు భద్రకాళి కూడా పుట్టుకొచ్చింది అన్నాడు. మొత్తం దక్షయజ్ఞం నాశనం చేయండి అని ఈశ్వరుడు చెప్పాడు. భద్రకాళి గణాన్వితుడై వీరభద్రుడు దక్షయజ్ఞాన్ని మొత్తం నాశనం చేశాడు. తరువాత దక్షుణ్ణి కూడా చంపేశాడు. ఆపై బ్రహ్మాది దేవతలు ప్రార్థించగా శివుడు దక్షుడికి మొదలైన వారికి మళ్ళీ తిరిగి వరాలు ఇచ్చి తిరిగి యజ్ఞవాటిక దగ్గరకు వచ్చాడు. యజ్ఞం ధ్వంసం అయ్యాక అందరికీ వరాలు ఇచ్చాక సతీదేవి ఆత్మార్పణ చేసుకున్న ప్రదేశానికి శివుడు వచ్చాడు. అక్కడ నల్లగా కట్టెలాగా బిగుసుకుపోయిన సతీదేవి శరీరం చూడగానే తట్టుకోలేకపోయాడు. శివుడు పరమ దుఃఖితుడై ఆ శరీరాన్ని ఎడమ భుజంపై వేసుకొని సతీ సతీ అంటూ భూమండలమంతా తిరుగుతూ ఉన్నాడు. ఆయనకు స్థిమితమే పోయింది. ఎడమ భుజం మీద వేసుకొని సమస్త లోకాలను తిరుగుతూ ఉన్నాడు ఈశ్వరుడు. అడుగుపెట్టిన స్థలమంతా కంపించిపోయింది. ఆయన ఎగిరి దూకితే కొండలు విరిగిపోతున్నాయి, లోకాలు కదిలిపోతున్నాయి. ఆయన పరిగెత్తుకుంటూ బదరీ వెళ్ళాడు. బదరీ కంపించింది. హరిద్వార్ వెళ్ళాడు. హరిద్వార్ కంపించింది. అక్కడ నుండి స్వర్గం వెళ్ళాడు. స్వర్గం కంపించింది.
పాతాళం వెళ్ళాడు. పాతాళం వెనక్కిపోయింది. ఈశ్వరుడు లోకాలను రక్షించే రక్షకుడు. ఈశ్వరుడు ఇలా సతీ శవాన్ని భుజంపైన వేసుకుని ఉంటే లోకాలన్నీ కంపించిపోయాయి. సముద్రాలు అల్లకల్లోలం అయిపోయాయి. దాంతో ప్రపంచ ప్రళయం వచ్చింది. లోకాలు నాశనం అయిపోవడం మొదలుపెట్టాయి. బ్రహ్మాది దేవతలందరూ కూడా భయపడి పురుషోత్తముడు వాసుదేవుడు అయిన శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి ప్రార్థించడం మొదలుపెట్టారు. హరి, పరంధామ, రక్షించు రక్షించు. ఈశ్వరుడు సమస్త లోకాలను ఎగిరి గంతు వేస్తున్నాడు. మీరు ఏదో ఒక ఉపాయం ఆలోచించకపోతే ఈ లోకాలన్నీ నాశనం అయిపోతాయి అని కాపాడవలసిందిగా ప్రార్థించారు. శివుడు సతీ శరీరాన్ని భుజాన వేసుకొని ఇలా తిరుగుతుండడం విష్ణువు చూసి ఇలా పలికాడు: బ్రహ్మాది దేవతలారా, సతీదేవి శరీరం శివుడి భుజంపై ఉన్నంత వరకు ఆయనకి మతి భ్రమణం పోదు. కాబట్టి ఆ శవాన్ని ఆయన నుండి దూరం చెయ్యాలి. ఆ శవాన్ని దూరం చేస్తే శివుడు తిరిగి స్వస్థత పొందుతాడు. ఇప్పుడు నేను ఆ శవాన్ని దూరం చేస్తున్నాను అని పరుగు పరుగున శివుడు పరిగెత్తుతున్న ప్రదేశానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి ధనుస్సు ఎక్కుపెట్టి బాణాలు గుప్పించాడు. ఈ బాణములు తగలగానే సతీదేవి శరీరం ముక్కలుగా అయ్యింది. 108 ముక్కలుగా ఏర్పడి 108 ప్రదేశాల్లో పడింది. అలా పడగానే శివుడికి ఉన్మాదం తగ్గిపోయి బ్రహ్మని పిలిచి అమ్మవారి శరీర భాగాలు పడ్డ ప్రదేశాలన్నీ కూడా పరమ పవిత్ర స్థలములని చెప్పి ఆ స్థలములలో గుడి కట్టమన్నాడు. శివాజ్ఞతో బ్రహ్మ 108 స్థానములలో 108 గుళ్ళు కట్టాడు. అవే 108 శక్తిపీఠాలు. వాటిల్లో ప్రసిద్ధికెక్కినవి 18 అష్టాద శక్తిపీఠములు. ఈ విధంగా పంచమి రోజున అమ్మవారిని పూజించి ఈ కథ విని అనేక శుభాలను పొందండి.